హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో అసలు జావా స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక కోడ్ రాసినప్పుడు జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనేది చూసాం. లైక్ ఆ వీడియోలోనే మనం అసలు సింక్రనస్ కోడ్ అంటే ఏంటి, ఏ సింక్రనస్ కోడ్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ అండ్ సింక్రనస్ లాంగ్వేజ్ అని చెప్పాను. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రెటర్ అనేది ఒక్క లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు అని చెప్పాను. ఓకే, బట్ ఏ సింక్రనస్ కోడ్ ఎలా రాయొచ్చు అని చెప్పాను. మనకి జావా స్క్రిప్ట్ ఎక్కడ రన్ అవుతుందని చెప్పాను నేను ఆ వీడియోలో, మన బ్రౌజర్లో. సో ఒక్కో బ్రౌజర్లో మనకి ఒక్కో జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కువ గూగుల్ క్రోమ్ యూస్ చేస్తాం కాబట్టి అందులో V8 ఇంజిన్ అనేది ఉంటుంది. సో అదే మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది సింక్రనస్ అయినా కూడా ఏ సింక్రనస్ లాగా బిహేవ్ చేసేటట్టు చేస్తుందన్నమాట. ఓకే, అండ్ మనం ఇంకా కాల్ స్టాక్ అంటే ఏంటో చూసాం, ఈవెంట్ లూప్ అంటే ఏంటో చూసాం, మైక్రో టాస్క్ క్యూ, మ్యాక్రో టాస్క్ క్యూ, ఇవన్నీ చూసాం. సో మీకు ఇవన్నీ అస్సలు ఐడియా లేదంటే మీరు వెళ్ళి ఫస్ట్ లాస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీకు ఆ కాన్సెప్ట్స్ ఏవి తెలియకుండా ఈ వీడియో డైరెక్ట్ గా చూసారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, సో ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో మనం ఏ సింక్రనస్ కోడ్ అనేది 3 ways లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట జావా స్క్రిప్ట్ లో. ఒకటి కాల్ బ్యాక్స్ యూస్ చేసి చేయొచ్చు, ఇంకోటి ప్రామిసెస్ యూస్ చేసి చేయొచ్చు, అండ్ ఇంకోటి ఏసింక్ అవైట్ యూస్ చేసి చేయొచ్చు. సో ప్రస్తుతానికి ప్రామిసెస్ ఏసింక్ అవైట్ పక్కన పెట్టేయండి. మనకి కాల్ బ్యాక్స్ అనేది ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కాల్ బ్యాక్స్ అనేది చెప్పాను. బట్ కాల్ బ్యాక్స్ అనేది నేను సింక్రనస్గా ఎలా వర్క్ అవుతుందో చెప్పాను. ఏ సింక్రనస్ కోడ్ మనం కాల్ బ్యాక్స్ యూస్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్పలేదు, రైట్? సో అదేంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో చూసేదానికన్నా ముందు మీకు ఫస్ట్ ఏం అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ మీకు కాల్ బ్యాక్స్ అనేది అసలు తెలియకుండా ఉంటే మన ఛానల్లో కాల్ బ్యాక్స్ వీడియో ఉంటుంది, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి కాల్ బ్యాక్స్ వీడియో చూడండి. అది అర్థమైన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియోలో కూడా నేను కాల్ బ్యాక్స్ సింక్రనస్గా ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. అండ్ ఏ సింక్రనస్గా కూడా మనం కాల్ బ్యాక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ అలా ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే ఓకే, మనం ఫస్ట్ కాల్ బ్యాక్స్ సింక్రనస్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అది చూసేదానికన్నా ముందు అసలు కాల్ బ్యాక్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్కి మనం ఇంకో ఫంక్షన్ని పారామీటర్ లాగా పాస్ చేసి ఆ ఫంక్షన్ని ఆ ప్రీవియస్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫంక్షన్, దాని లోపల ఎగ్జిక్యూట్ చేసామంటే దాన్ని మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం అనమాట. అయినా మీకు అర్థం కాలేదని సో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను కోడ్లో, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏమని చెప్పాను, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని పారామీటర్ లాగా పాస్ చేయాలని చెప్పాను. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మనకి ఇక్కడ 2 ఫంక్షన్స్ కావాలి. ఓకే, సో 2 ఫంక్షన్స్ అని పెడతా. సో ఫంక్షన్, దీన్ని నేను ఏమంటానంటే ఫంక్1 అని పెడతా, దీని నేమ్. ఓకే, సో బాడీ ప్రస్తుతానికి ఏం రాయాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి వదిలేద్దాం. సో ఇంకో ఫంక్షన్ కూడా కావాలి మనకి. సో ఫంక్షన్, దీనికి నేను ఫంక్2 అని పెడతా, అంటే ఫంక్షన్2 దీని నేమ్. ఓకే, సో దీన్ని కూడా ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏం అవ్వాలంటే ఈ ఫంక్షన్1 ఉంది కదా, దీనికి నేను ఇక్కడ పారామీటర్స్ పంపిస్తాం కదా మనం, ఈ ఫంక్షన్ పంపించాలన్నమాట. ఓకే, అలా పంపించినప్పుడు ఈ ఫంక్షన్ ఫస్ట్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి దీన్ని కాల్ చేసినప్పుడు. దాని తర్వాత మనం కాల్ బ్యాక్గా ఈ ఫంక్షన్ పాస్ చేస్తాం కదా, అది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో అది ఎలాగో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్ని లింక్ చేస్తాం అనమాట. ఓకే, దీంతో ఏం చేస్తానంటే జస్ట్ ఒక లాగ్ పెడతాను. సో లాగ్ అని పెట్టి, సో దిస్ ఈస్ ఫంక్షన్ 1. ఓకే, అండ్ దీని లోపల ఏం చేస్తానంటే ఇంకో లాగ్ పెట్టి, సో దీంతో దిస్ ఈస్ ఫంక్షన్2. సో 2 పెట్టాను. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం నార్మల్గా కాల్ చేద్దాం ఫంక్షన్1ని ఫంక్షన్2ని. సో ఫంక్1ని కాల్ చేశాను అండ్ ఫంక్2ని కాల్ చేశాను. మనం ఇంకా కాల్ బ్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ 2 ఫంక్షన్స్ రాసాము అండ్ ఆ రెండింటిని కాల్ చేశాను. ఓకే, సో సేవ్ చేసేసి దిస్ ఈస్ ఫంక్షన్1, దిస్ ఈస్ ఫంక్షన్2 వచ్చింది. సో ఇది మనకి సింక్రనస్. ఎందుకు, మనకి జావా స్క్రిప్ట్ అనేది టాప్ టు బాటమ్ రన్ చేస్తుంది అని చెప్పాను. ఓకే, సో ఫస్ట్ ఈ ఫంక్షన్ చూస్తుంది, ఓకే మెమరీలో స్టోర్ చేసుకుంటుంది, ఈ ఫంక్షన్ చూస్తుంది, మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేశాడు వీడు, ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేశాడు. సో కాల్ చేసినప్పుడు మనకి ఇది ఆల్రెడీ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి చూస్తుంది కాన్సోల్ లాగు దిస్ ఈస్ ఫంక్షన్1 అని ఉంది, సో దాన్ని లాగ్ చేస్తుంది. తర్వాత ఫంక్షన్2, సో దాన్ని కూడా లాగ్ చేసింది. ఓకే, సో ఇది మనకి సింక్రనస్ వే, అవునా?
ఇది జస్ట్ ఫంక్షన్. మనం ఇంకా కాల్ బ్యాక్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేనేమన్నాను, ఫంక్షన్ 1 లోపల ఈ ఫంక్షన్ 2 అనేది నేను రన్ చేయాలి. ఓకే. అలా రన్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఈ ఫంక్షన్‌కి, ఈ ఫంక్షన్ 1కి ఈ ఫంక్షన్ 2 అనేది నేను ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. కరెక్టా? సో ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ 2 ఇక్కడ తీసేస్తాను. తీసేసి ఈ ఫంక్షన్ 2 ఉంది కదా! దాన్ని ఇక్కడ పంపిస్తాను. సో ఇలా పంపించినప్పుడు నేనేం చేయాలి? ఈ ఫంక్షన్ 1 ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి పారామీటర్ లాగా. అంతేనా? మనం యాక్సెప్ట్ చేసేదాన్ని పారామీటర్ అంటాం. అండ్ పంపించేటప్పుడు ఆర్గ్యుమెంట్ అంటాం. మనం ఫంక్షన్ కాల్ చేస్తాం కదా! కాల్ చేసేటప్పుడు పంపిస్తే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఫంక్షన్ డిక్లరేషన్ ఉంటుంది కదా! దాని లోపల మనం యాక్సెప్ట్ చేసేది పారామీటర్ అంటాం. అగైన్ ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో ఆ వీడియోస్ అన్నీ మీరు క్లియర్‌గా చూసుంటే మీకు అర్థమవుతుందనమాట. సో ఇక్కడ నేను పంపిస్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి కదా! ఇక్కడ మనం ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే కాల్ బ్యాక్ అని ఇస్తా. ఓకే. సో దీని లోపల నేనిప్పుడు కాల్ చేస్తాననమాట దీన్ని. సో కాల్ బ్యాక్. అంతే కాల్ బ్యాక్ అనేది. సో సింపుల్‌గా మనం ఈ ఫంక్షన్ 1ని, ఈ ఫంక్షన్ 2ని లింక్ చేసాం. ఓకే. ఎలా చేసాం? 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. తర్వాత ఫంక్షన్ 1ని కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ 1ని కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ 2ని పంపిస్తున్నా. నేనిక్కడ ఫంక్షన్ 2ని జస్ట్ ఈ నేమ్ ఒక్కటే రెఫర్ చేశాను ఇక్కడ. ఓకే. నేనిక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ చేయట్లేదు. ఇక్కడ కాల్ చేశానంటే డైరెక్ట్‌గా ఇక్కడే కాల్ అయిపోతుందనమాట. ఇక్కడే నాకు కన్సోల్‌లోకి వస్తుంది. దీని లోపలికెళ్ళదు. ఓకే. సో మనం జస్ట్ రెఫరెన్స్ ఒక్కటి పంపిస్తాం. అంటే నేమ్ ఒక్కటి పెడతాం అనమాట ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ మనం పంపించినప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దాన్ని ఇక్కడ నేను కాల్ బ్యాక్ అనే నేమ్‌తో యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇక్కడ దాన్ని కాల్ చేశాను. ఓకే. సో ఇంతకుముందు నేను చెప్పాను డెఫినిషన్ అది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనేమన్నాను? కాల్ బ్యాక్ అంటే ఒక ఫంక్షన్‌కి ఇంకో ఫంక్షన్‌ని మనం ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేశామంటే, ఆ పాస్ చేసిన ఫంక్షన్ ఉంటుంది కదా! దాన్నే మనం కాల్ బ్యాక్ అంటాం. సో ఇక్కడ కాల్ బ్యాక్ ఏదిప్పుడు? ఈ ఫంక్షన్ 2 అనేది కాల్ బ్యాక్ అనమాట. ఎందుకు? ఒక ఫంక్షన్‌కి అంటే ఫంక్షన్ 1 దానికి ఇంకో ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పంపించా. ఇంకో ఫంక్షన్ ఏంటది? ఈ ఫంక్షన్ 2. దాన్ని నేనిక్కడ ఆర్గ్యుమెంట్ లాగా పంపించా. సో ఆ పంపించిన దాన్నే మనం కాల్ బ్యాక్ అంటాం అనమాట. సో ఇది కాల్ బ్యాక్. ఇప్పుడు నేను సేవ్ చేశానంటే స్టిల్ ఇంతకుముందు ఏదొచ్చిందో అదే వచ్చింది. బట్ ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ అనమాట. ఓకే. సో ఇది మనకి కాల్ బ్యాక్. అగైన్ ఇది నేను జస్ట్ రఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే చెప్పాను కదా! మన ఛానెల్‌లో కాల్ బ్యాక్‌కి సెపరేట్ వీడియో ఉంది. సో వెళ్లి ఆ వీడియో చూడండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఓకే. సో ఇది మనకి సింక్రనస్ వే. ఎలా చెప్తావు బ్రో ఇది సింక్రనస్ వే అంటే? సీ ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే మనకి సింక్రనస్ అంటే ఏంటి? లైన్ బై లైన్. ఓకే. అండ్ మనకి కోడ్ అనేది బ్లాక్ అవుతుంది. ఫ్రీజ్ అవుతుంది. అంటే ఒక్కటి అయ్యేంత వరకు మనకి ఇంకోటి వర్క్ అవ్వదనమాట. సో ఇక్కడ కండిషన్ ఉందా? సీ లైన్ బై లైన్. ఫస్ట్ ఇది చూస్తుంది. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్‌ని మెమరీలో స్టోర్ చేసింది. తర్వాత ఈ ఫంక్షన్ 2 డిక్లరేషన్‌ని మెమరీలో స్టోర్ చేసింది. తర్వాత ఈ లైన్. సో ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఏమైంది? టాప్ టు బాటమ్ వచ్చిందా? నెక్స్ట్ ఫంక్షన్ 1 కాల్ చేసింది. సో ఫంక్షన్ 1 లోపలికొచ్చింది. కన్సోల్‌లోకి చేసింది. తర్వాత కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ ఏం పంపించాం? ఫంక్షన్ 2 పంపించాం. సో దీన్ని ఇక్కడ రన్ చేస్తే ఇది కాబట్టి సో ఇక్కడికొచ్చి మళ్ళీ ఈ కన్సోల్‌లోని ఎగ్జిక్యూట్ చేసింది. సో లైన్ బై లైన్ అయిందా? ఓకే. సో ఇది మనకి సింక్రనస్. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే సింక్రనస్ అంటే మీకు ఎక్కడైతే వెబ్ ఏపీఐస్, ఈవెంట్ లూప్, మైక్రో టాస్క్ క్యూ గాని, లేకపోతే మాక్రో టాస్క్ క్యూ గాని ఇవేవి ఇన్క్లూడ్ అవ్వవో దాన్ని మనం సింక్రనస్ కోడ్ అంటాం అనమాట. ఎక్కడైతే మనకి వెబ్ ఏపీఐస్, మైక్రో టాస్క్ క్యూ లేకపోతే మాక్రో టాస్క్ క్యూ, ఈవెంట్ లూప్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయో దాన్ని మనం ఏసింక్రనస్ కోడ్ అంటాం. ఇక్కడ ఎక్కడైనా మనకి వెబ్ ఏపీఐస్ ఇంక్లూడ్ అయ్యాయా? అగైన్ వెబ్ ఏపీఐస్ అంటే ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ టైమ్ అవుట్ అనేది మనకి వెబ్ ఏపీఐ అనమాట. ఓకే. సో ఇక్కడ వెబ్ ఏపీఐ ఏమన్నా ఇంక్లూడ్ అయిందా? లేదు. ఈవెంట్ లూప్ ఇంక్లూడ్ అయిందా? లేదు. మైక్రో టాస్క్ క్యూ గానీ, మాక్రో టాస్క్ క్యూ గానీ ఏదన్నా ఇంక్లూడ్ అయిందా? లేదు. సో సింపుల్‌గా ఇది సింక్రనస్ కోడ్. ఓకే. సో దీన్ని నేను కామెంట్ చేసేస్తాను. సో కామెంట్ చేసి పైన కూడా ఒక కామెంట్ పెట్టేస్తాను. సో ఏమని? సింక్రోనస్ కోడ్. ఓకే. ఇప్పుడు మనం ఇదే కాల్ బ్యాక్స్‌ని ఏసింక్రనస్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో అలా ఇంప్లిమెంట్ చేసేదానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్‌ని మనం ఏసింక్రనస్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం కాల్ బ్యాక్స్ యూజ్ చేసి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే. మూవీ టికెట్ బుకింగ్ అనమాట. సో మనకి మూవీ టికెట్ బుకింగ్‌లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? చాలా స్టెప్స్ ఉంటాయి. బట్ మనం సింప్లిసిటీ కోసం 4 స్టెప్స్ తీసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి?
మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. అవునా? సో మూవీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. సీట్ చార్ట్ ఉంటుంది కదా! అది సెలెక్ట్ చేసుకోవాలి. అవునా? దాని తర్వాత ఏంటి? పేమెంట్. పేమెంట్ చేస్తాం. సో దాని తర్వాత మన ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. స్టేటస్ అనేది, ఆర్డర్ స్టేటస్ అనేది. సో ఈ 4 స్టెప్స్. సో ఫస్ట్ ఏంటి? మూవీ సెలెక్ట్ చేయాలి. తర్వాత సీట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత మన బుకింగ్ స్టేటస్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ 4 స్టెప్స్‌ని మనం ఏసింక్రోనస్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఎందుకు ఇది ఏసింక్రోనస్ అంటున్నానంటే, సీ మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు లైక్ బుక్ మై షో ఇలాంటి యాప్ యూజ్ చేసేటప్పుడు మీరు ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అయిపోతుందా? లేదు. అట్‌లీస్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. ఓకే. సో అప్పుడు లోపల మీకు యాప్ అనేది ఫ్రీజ్ అవ్వకూడదు కదా! సో అది ఏసింక్రోనస్ కోడ్. అవునా? దాని తర్వాత మూవీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వెంటనే మీకు సీట్ చార్ట్ ఓపెన్ అయిపోతుందా? చిన్న లాగ్ ఉంటుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ గాని స్లో అయితే. సో అప్పుడు లోపల మీ యాప్ ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ వెనక్కొచ్చేస్తే అవ్వదు కదా! సో అది కూడా ఏసింక్రోనస్. ఓకే. సీట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి? పేమెంట్. సో ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తున్నారు. ఆ పేమెంట్ అనేది ఎక్కడికెళ్ళాలి? పేమెంట్ గేట్‌వే ఉంటుందన్నమాట. పేమెంట్ గేట్‌వే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీ పేటీఎం, ఫోన్‌పే ఉంటుంది కదా! ఇప్పుడు మీకు బుక్ మై షోలో పేటీఎం, ఫోన్‌పే యాప్ ఉండదు. ఫోన్‌పే, పేటీఎం సెపరేట్ యాప్ అనమాట. సో మీరు బుక్ మై షోలో పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఫోన్‌పేకో, పేటీఎంకో లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ వాడుతుంటే దానికో, డెబిట్ కార్డ్ వాడుతుంటే దానికో అక్కడికి ఆ సర్వర్‌కి వెళ్తుందన్నమాట రిక్వెస్ట్. ఓకే. సో కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు కూడా మీకు యాప్ అనేది ఫ్రీజ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఆర్డర్ స్టేటస్. ఇదంతా అయిన తర్వాత ఆ లోపల ఈ ఇన్ఫర్మేషన్ అంతా అది స్టోర్ చేసుకొని ఒక రిసిప్ట్ లాగా మీకు లాస్ట్‌లో చూపిస్తుంది కదా! ఆర్డర్ స్టేటస్ బుక్ చేసుకున్నారని. ఏ సీట్ చేసుకున్నారు? ఏ మూవీ చేసుకున్నారు? టైమింగ్స్ ఏంటి? ఇవంతా చూపిస్తుంది కదా! అది మనకి ఆర్డర్ స్టేటస్. అవునా? సో అది లాస్ట్‌లో చూపిస్తుంది. వీటన్నిటికి టైం పడుతుంది కదా! ఈచ్ టాస్క్‌కి. సో అందుకని దీన్ని మనం ఏసింక్రోనస్‌గా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఏసింక్రోనస్‌గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుంది? ఒక్క స్టెప్‌లో బ్లాక్ అయిందంటే, ఏమన్నా ఇష్యూ వచ్చి కింద ఉండేటివన్నీ ఆగిపోతుంది. యాప్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అలా అవ్వకూడదంటే మనం ఏసింక్రోనస్‌గా చేయాలన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దాన్ని సింక్రోనస్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. తర్వాత ఏసింక్రోనస్‌గా చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి? ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? నేను చెప్పింది ఇందాక మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫంక్షన్ నేమ్ కూడా అదే ఇస్తా. సో మూవీ సెలెక్ట్. సో ఇది మన ఫంక్షన్. సో లాగ్ అని పెడతా. జస్ట్ మూవీ సెలెక్టెడ్. ఓకే. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. సేమ్ ఇలాగే మనకి ఇంకో 3 స్టెప్స్ కావాలి. సో కాపీ చేసుకుంటా. సో ఫస్ట్ ఇది మూవీ సెలెక్ట్. నెక్స్ట్ ఇది సీట్ సెలెక్ట్. సో సీట్ సెలెక్ట్. ఇది మన ఫంక్షన్. సో ఇక్కడ మూవీ సెలెక్ట్ బదులు సీట్ సెలెక్ట్ అని పెడతా లాగ్‌లో. నెక్స్ట్ ఏంటి? పేమెంట్. సో మేక్ పేమెంట్. సో ఇక్కడ లాగ్‌లో మూవీ సెలెక్టెడ్ అని తీసేసి పేమెంట్ డన్ అని పెడతా. ఓకే. మీరు కావాలంటే ఈమోజీ కూడా వాడొచ్చు అనమాట. సో మీ కీబోర్డ్‌లో విండోస్ అండ్ ఫుల్ స్టాప్ ఉంటుంది కదా! ఆ 2 క్లిక్ చేశారంటే మీకిలా ఈ ఎమోజీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో ఈ ఎమోజీ సెలెక్ట్ చేసుకున్నా. సో పేమెంట్ డన్. ఫైనల్‌దేంటి? ఆర్డర్ స్టేటస్. సో ఫంక్షన్ నేము ఆర్డర్ స్టేటస్. అండ్ ఇక్కడ కూడా నేను ఆ స్టేటసే పెడతాను. సో బుకింగ్ కన్ఫర్మ్డ్. ఓకే. సో ఇవి మన 4 ఫంక్షన్స్ అనమాట. సో సింపుల్‌గా వీటన్నిటిని కాల్ చేస్తాను. సో ఫస్ట్‌దేంటి? మూవీ సెలెక్ట్. ఓకే. నెక్స్ట్ సీట్ సెలెక్ట్. నెక్స్ట్ మేక్ పేమెంట్. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ స్టేటస్. సో సేవ్ చేస్తే సి మూవీ సెలెక్టెడ్, సీట్ సెలెక్టెడ్, పేమెంట్ డన్ అండ్ బుకింగ్ కన్ఫర్మ్డ్. ఇవన్నీ మనకి వెంటనే వచ్చేసాయి. అండ్ ఇది సింక్రనస్ కోడ్. ఎందుకు? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఈ 4 ఫంక్షన్స్ మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ కాల్ చేశాను కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఒకవేళ మనం దీన్ని ఆర్డర్ మార్చామంటే అక్కడ కూడా మీకు రిజల్ట్ ఆర్డర్ మారిపోతుందనమాట. ఇప్పుడు ఆర్డర్ స్టేటస్ ఫస్ట్ పెట్టి మేక్ పేమెంట్ లాస్ట్ పెట్టాం అనుకోండి. లాగ్‌లో చూస్తే బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేశారు. సో ఇది రాంగ్ ఆర్డర్ కదా! సో మనకు అలా అవ్వకూడదనమాట. మనకి ఎలా అవ్వాలి? ఫస్ట్ మూవీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనం సీట్ సెలెక్ట్ చేసుకోగలగాలి. సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయగలగాలి. పేమెంట్ చేసిన తర్వాతే మనకు ఆర్డర్ స్టేటస్ అనేది రావాలన్నమాట. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండాలి. సో సెకండ్ రిజల్ట్ ఎప్పుడు దాని ప్రీవియస్ రిజల్ట్ మీద ఆధారపడి ఉండాలన్నమాట. సో అందుకోసం మనం ఏసింక్రోనస్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది సింక్రోనస్.
ఎలా చెప్తావు సింక్రనస్ అంటే ఫస్ట్ థింగ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ మనకి వెబ్ ఏపీఐ కానీ లేకపోతే మైక్రో టాస్క్ క్యూ మ్యాక్రో టాస్క్ క్యూ కానీ అండ్ ఈవెంట్ లూప్ ఇవేవి ఇంక్లూడ్ అవ్వలేదు. సో అందుకని ఇది సింక్రనస్ కోడ్. సో వీటన్నిటిని నేను కామెంట్ చేసేస్తాను. ఇప్పుడు ఏ సింక్రనస్ కోడ్ కాల్ బ్యాక్స్ యూస్ చేసి చేద్దాం అనమాట. సో అగైన్ మనకి 4 ఫంక్షన్స్ కావాలి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి రాయకుండా వీటన్నిటిని కాపీ చేసుకుంటా. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న కామెంట్ పెట్టేస్తాను. సో ఏసింక్రనస్ కాల్ బ్యాక్స్. ఓకే, సో వీటన్నిటిని అన్కామెంట్ చేస్తా. ఓకే, ఇవి ప్రస్తుతానికి మనకి సింక్రనస్. వీటిని మనం ఏ సింక్రనస్ చేయాలంటే కాల్ బ్యాక్స్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి మనకి టైం పడుతుంది. అవునా? ఏం యూస్ చేయొచ్చు? సెట్ టైం అవుట్ యూస్ చేయొచ్చు. సెట్ టైం అవుట్ యూస్ చేస్తున్నాం అంటే అది వెబ్ ఏపీఎస్ అంటే మనం ఏ సింక్రనస్ గా మారుస్తున్నాం. ఓకే, సో మూవీ సెలెక్ట్ చేసుకునే దానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds పడుతుంది అనుకోండి. సో ఏం చేస్తాం? దీన్ని కట్ చేసి సెట్ టైమ్ అవుట్ అని ఉంటుంది కదా, సో సెట్ టైమ్ అవుట్ తీసుకుంటాం. అగైన్ ఇది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ దీని మీద ఆల్రెడీ సపరేట్ వీడియో కూడా ఉంది. సో ఫస్ట్ కాల్ బ్యాక్ తీసుకుంటుంది, దాని తర్వాత సెకండ్ ఆర్గ్యుమెంట్ గా టైం తీసుకుంటుంది. సో 2 seconds పడుతుంది అనుకోండి మూవీ సెలెక్ట్ చేసుకునే దానికి. సో ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను? సేమ్ వీటికి కూడా టైం పడుతుంది కదా మనకి సీట్ సెలెక్ట్ చేసుకునే దానికి, పేమెంట్ చేసేదానికి, ఆర్డర్ స్టేటస్ వీటన్నిటికి కూడా అన్ని మనం 2 seconds అనుకుందాం. సో ఏం చేస్తానంటే దీన్ని కూడా కట్ చేస్తాను అండ్ సెట్ టైమ్ అవుట్ అండ్ మళ్ళీ ఫస్ట్ థింగ్ కాల్ బ్యాక్ అండ్ నెక్స్ట్ ఇది 2 seconds. సో 2 seconds దీని లోపల కాంటెంట్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ? సో సెట్ టైమ్ అవుట్ అండ్ కాల్ బ్యాక్ అండ్ నెక్స్ట్ 2 seconds అండ్ ఇక్కడ ఇది. ఓకే, అండ్ అగైన్ దీన్ని కట్ చేసి మళ్ళీ సెట్ టైమ్ అవుట్ సో ఫస్ట్ కాల్ బ్యాక్ అండ్ నెక్స్ట్ టైం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 second అవుతుంది అనుకోండి. సో అందుకని మిల్లీ సెకండ్స్లో ఇవ్వాలి. సో పెట్టాను. ఓకే, ఇది ఇప్పుడు ఏ సింక్రనస్ కోడ్ అయింది. బట్ మనం ఇక్కడ కాల్ బ్యాక్స్ ఇంప్లిమెంట్ చేసామా? కాల్ బ్యాక్స్ అంటే ఏమని చెప్పాను? ఒక ఫంక్షన్లో మనం ఇంకో ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా పంపించాలి, అంతేనా? ఇక్కడ ఎక్కడన్నా మనం ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తున్నామా? ఎస్, మనం సెట్ టైమ్ అవుట్ అనేది మనకు ఒక ఫంక్షన్, ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ ఇచ్చే ఫంక్షన్. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వెబ్ ఏపీఐస్ ఇచ్చే ఫంక్షన్. అవునా? సో దీని లోపల మనం ఒక కాల్ బ్యాక్ పాస్ చేస్తున్నాం. బట్ మన మెయిన్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ? ఇది. దీని లోపల ఏమన్నా మనం పారామీటర్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నామా? లేదు కదా. దీని లోపల చేస్తున్నామా? లేదు. దీని లోపల చేస్తున్నావా? లేదు. దీని లోపల చేస్తున్నావా? లేదు. సో మనం ఇంకా కాల్ బ్యాక్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఏం చేయాలి? సో ఫస్ట్ నాకు మూవీ సెలెక్ట్ చేయాలి. అవునా? ఈ మూవీ ఎంతసేపు పడుతుంది నాకు సెలెక్ట్ చేసేదానికి? 2 seconds. సో ఆ 2 seconds అయిన తర్వాత నాకు సీట్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో మీరు సింపుల్గా ఒకసారి బుక్ మై షో యాప్ గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ పేజ్ మీకు ఏం ఓపెన్ అవుతుంది? ఏవైతే మూవీస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంది. అవునా? సో మూవీ సెలెక్ట్ చేస్తారు. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏంటది? సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఇంకా షోస్ ఏ థియేటర్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి, మనం అంత కాంప్లికేట్ చేయకుండా నెక్స్ట్ స్క్రీన్ ఏం ఓపెన్ అవుతుంది మనకి? నెక్స్ట్ పేజ్ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవునా? సీట్ సెలెక్ట్ చేసుకుంటారు. సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నెక్స్ట్ అని నొక్కితే నెక్స్ట్ ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? పేమెంట్ పేజ్. అంతేనా? సో పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసి పేమెంట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏమొస్తుంది? మన బుకింగ్ స్టేటస్ వస్తుంది. బుకింగ్ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పని. అవునా? సో అంటే ఈ ఫస్ట్ ఇది అవ్వకుండా ఉంటే మనం అసలు సెకండ్ దానికి రాము. ఇది అవ్వకుండా ఉంటే ఈ పేజ్కి రాము. ఇది అవ్వకుండా ఉంటే ఫైనల్గా మనకి బుకింగ్ స్టేటస్ అనేది రాదు. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. అవునా? సో దాన్ని మనం ఇప్పుడు కాల్ బ్యాక్స్తో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ మనం దేన్ని రన్ చేయాలి? ఈ మూవీ సెలెక్ట్ అనేదాన్ని. రైట్? సో మూవీ సెలెక్ట్ దీన్ని రన్ చేశాను. ఓకే, సో దీన్ని రన్ చేసినప్పుడు నాకు దీని మీద ఆధారపడి ఏది ఉంది? ఇది ఉంది. అవునా? దీని లోపల దీన్ని నేను కాల్ చేయగలుగుతానా?
అబ్సల్యూట్లీ కాల్ చేయగలుగుతాను. ఎలా? సో ఎలా అంటే ఇప్పుడు నాకు ఈ మూవీ సెలెక్ట్ రిజల్ట్ మీద ఏ ఫంక్షన్ ఆధారపడి ఉంది? ఈ సీట్ సెలెక్ట్. దీని మీద ఏది ఆధారపడి ఉంది? ఈ మేక్ పేమెంట్. దీని మీద ఈ ఆర్డర్ స్టేటస్. అవునా? ఇప్పుడు నేను మూవీ సెలెక్ట్ అని కాల్ చేశాను. ఏమైంది? 2 సెకండ్స్ తర్వాత నాకు ఈ కాన్సోల్ లాగ్ అనేది వచ్చింది. అవునా? ఎందుకంటే నేను సెట్ టైమ్ మోడ్‌లో పెట్టాను కాబట్టి. బట్ నాకు మూవీ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏ పేజ్‌కెళ్ళాలి? సీట్ సెలెక్ట్ అనే పేజ్‌కెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు నేను కాల్ బ్యాక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే నేనేం చేయాలి? ఈ ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్‌ని పంపియాలి సింపుల్‌గా. అంతేనా? సో ఇక నేను అదే చేస్తా. సో సీట్ సెలెక్ట్ అని పెట్టి ఇక్కడ పంపించాననుకోండి, ఇక్కడే కాల్ చేశాననుకోండి ఏమవుతుంది? నాకు ఫస్ట్ ఇది రన్ అవుతుంది. ఇది రన్ అయిన వెంటనే ఇది రన్ చేసేస్తుంది. అవునా? బట్ నాకు కావాల్సింది అది కాదు. ఇది రన్ అవ్వాలి. బట్ ఇది రన్ అయిన తర్వాత దాని మీద ఏది ఆధారపడింది? ఇది. దాని మీద ఏది? ఇది. సో ఇలా చేస్తే మనకు వర్కౌట్ అవ్వదనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం? కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పంపిస్తున్నాం. ఓకే. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. సో యారో ఫంక్షన్ తీసుకుందాం. సింపుల్‌గా ఉంటుంది. సో దీని లోపల నేనేం చేస్తానంటే ఈ సీట్ సెలెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు దీని తర్వాతనే కదా ఇది రావాలి. సో అందుకని సీట్ సెలెక్ట్. ఓకే. దీని తర్వాత నాకు ఏది రన్ అవ్వాలి? మేక్ పేమెంట్. సింపుల్. మళ్ళీ యారో ఫంక్షన్. సో మళ్ళీ మేక్ పేమెంట్. ఓకే. దీని తర్వాత నాకు ఏది రన్ అవ్వాలి? ఆర్డర్ స్టేటస్. సో మళ్ళీ యారో ఫంక్షన్. సో ఆర్డర్ స్టేటస్. దీన్ని మనం కాల్ బ్యాక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే కదా లాస్ట్ స్టెప్. సో అందుకని డైరెక్ట్‌గా కాల్ చేసేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? మూవీ సెలెక్ట్ చేస్తున్నాను. ఐ మీన్ మూవీ సెలెక్ట్ కాల్ చేస్తున్నాను. సో ఏమవుతుంది? మూవీ సెలెక్ట్ దగ్గరికి వచ్చింది. ఓకే. సెట్ టైమ్ అవుట్. 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది వెబ్ ఏపీఎస్‌లో. అది అయిన తర్వాత నాకు మ్యాక్రో టాస్క్ క్యూలోకి వచ్చేస్తుంది. ఓకే. దాని తర్వాత ఈవెంట్ లూప్ అనేది చెక్ చేస్తుంది. కాల్ స్టాక్ ఎంప్టీ ఉందా లేదా అని. ఎంప్టీ ఉంటే ఈ కాన్సోల్ లాగ్ ఎత్తుకొని పోయి కాల్ స్టాక్‌లో పెడుతుంది. సో లాగ్ అనేది నాకు డిస్‌ప్లే అయింది. ఓకే. సో నెక్స్ట్ ఏమవ్వాలి? నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు, మూవీ సెలెక్ట్ అని కాల్ చేసేటప్పుడు నేను కాల్ బ్యాక్ లాగా ఏం పంపించాను? ఈ సీట్ సెలెక్ట్ అనేదాన్ని పంపించాను. ఇక్కడ పంపిస్తున్నాను ఓకే. ఇక్కడ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు. సో కాల్ బ్యాక్ అని పెడతాను. సో దీని తర్వాత నేను ఇక్కడ దాన్ని కాల్ చేస్తాను. మన కాల్ బ్యాక్ అంటే అల్టిమేట్‌గా ఏంటి? ఒక ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పంపియడం. సో ఇక్కడ మనం దాన్ని సాటిస్ఫై చేస్తున్నామా? ఒక ఫంక్షన్ ఏంటి మనకి? మూవీ సెలెక్ట్. దాని లోపల నేను ఇంకో ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ లాగా పంపిస్తున్నాను. ఏంటి ఆ ఫంక్షను? ఈ సీట్ సెలెక్ట్. సో ఈ ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్ నేను కాల్ బ్యాక్ లాగా పంపిస్తున్నాను. దాని తర్వాత పంపించిన తర్వాత ఏం చేయాలి? ఆ ఫస్ట్ ఫంక్షన్‌ని దేనికైతే మనం కాల్ బ్యాక్ లాగా పంపించుంటామో దాని లోపల కాల్ చేయాలి. సో దాని లోపలే కదా కాల్ చేస్తున్నాను. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇది కాల్ బ్యాక్. ఓకే. అండ్ ఇది ఏసింక్రోనస్ కాల్ బ్యాక్. ఎందుకు? సెట్ టైమ్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు సేవ్ చేస్తా. ఏమవుతుందో చూడండి. సో 2 సెకండ్స్ తర్వాత మూవీ సెలెక్ట్ అని వచ్చింది. తర్వాత 2 సెకండ్స్ తర్వాత సీట్ సెలెక్ట్ అని వచ్చింది. బట్ సీట్ సెలెక్ట్ తర్వాత నాకేం రావాలి? మేక్ పేమెంట్. సో మళ్ళీ నేనేం చేయొచ్చు? ఈ సీట్ సెలెక్ట్‌లో కాల్ బ్యాక్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆ కాల్ బ్యాక్‌ని కాల్ చేయొచ్చు. ఎందుకు ఇది చేయాలి? ఎందుకంటే సీట్ సెలెక్ట్ తర్వాత నాకేం రన్ అవ్వాలి? ఈ మేక్ పేమెంట్. సో ఇక్కడ నేను సీట్ సెలెక్ట్‌కి ఏది పంపించాను కాల్ బ్యాక్ లాగా? ఈ మేక్ పేమెంట్‌నే పంపించాను. అవునా? సో అంటే ఇక్కడ కాల్ బ్యాక్ అంటే ఏంటి? మేక్ పేమెంట్. అంతేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఈ కాల్ బ్యాక్ ఏంటది? మేక్ పేమెంట్. సో ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి మళ్ళీ సెట్ టైమ్ అవుతుంది. సో 2 సెకండ్స్ వెబ్ ఏపీఎస్‌లో వెయిట్ చేస్తుంది. సో 2 సెకండ్స్ అయిపోయింది. మ్యాక్రో టాస్క్‌లోకి వచ్చింది. కాల్ స్టాక్ కూడా ఎంప్టీ ఉంది. సో ఈవెంట్ లూప్ ఎత్తుకొని పోయి ఈ కాన్సోల్ లాగ్‌ని కాల్ స్టాక్‌లో పెడుతుంది. సో ఇదొస్తుందనమాట. సో ఇప్పుడు సేవ్ చేస్తా. సో 2 సెకండ్స్ తర్వాత మూవీ సెలెక్టెడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత సీట్ సెలెక్టెడ్ వచ్చింది. మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత పేమెంట్ డన్ అని వచ్చింది. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. ఏంటది? మేక్ పేమెంట్ తర్వాత నాకేం కావాలి? ఈ ఆర్డర్ స్టేటస్ కావాలి. సో ఇక్కడ నేను మేక్ పేమెంట్ కాల్ బ్యాక్ పంపిస్తున్నానా? ఆర్డర్ స్టేటస్ అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయాలా? సో ఇక్కడ కాల్ బ్యాక్ అని పెడతా. అండ్ ఇక్కడ దాన్ని కాల్ చేస్తా. ఓకే. అండ్ దీనికి అవసరం లేదు మనకి. ఎందుకంటే ఇదే కదా లాస్ట్ స్టెప్. ఇక్కడ మనకి ఇంకేం కాల్ బ్యాక్ అవసరం లేదు కాబట్టి పంపియాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇక్కడ యారో ఫంక్షన్ పెట్టుకుంటే డైరెక్ట్‌గా కాల్ చేశాను. నేను అదే చెప్పింది. మనకి డైరెక్ట్‌గా కాల్ అవ్వకూడదు. ఎప్పుడు కాల్ అవ్వాలి? ఈ 2 సెకండ్స్ అయిన తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఇది కాల్ చేయాలన్నమాట. అందుకని ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే. అందుకని ఇక్కడ యారో ఫంక్షన్ లోపల దీన్ని పెట్టానన్నమాట. ఓకే. డైరెక్ట్‌గా పెడితే ఏమవుతుంది? డైరెక్ట్‌గా కాల్ అయిపోతుంది. అందుకని ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు సేవ్ చేశానంటే మూవీ సెలెక్టెడ్ 2 సెకండ్స్ తర్వాత, 2 సెకండ్స్ తర్వాత సీట్ సెలెక్టెడ్,
2 సెకండ్స్ తర్వాత పేమెంట్ డన్, 1 సెకండ్ తర్వాత బుకింగ్ కన్ఫర్మ్. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేశాను, మూవీ సెలెక్ట్ అనే దాన్ని కాల్ చేశాను. సో ఇది కాల్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక కాల్ బ్యాక్ పంపిస్తున్నాను. ఏంటా కాల్ బ్యాక్, ఈ సీట్ సెలెక్ట్ అనేది. అవునా. సో ఇక్కడ మూవీ సెలెక్ట్కి వచ్చింది కాల్ చేసినప్పుడు. కాల్ బ్యాక్లో ప్రస్తుతానికి ఏం స్టోర్ అయి ఉంటుంది, ఈ సీట్ సెలెక్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను అదే పంపించాను కాబట్టి కాల్ బ్యాక్ లాగా. సో 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, తర్వాత ఇది లాక్ చేస్తుంది, తర్వాత కాల్ బ్యాక్ ఏంటి ఇక్కడ సీట్ సెలెక్ట్. సో అందుకని ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సీట్ సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను పంపిస్తున్నాను మేక్ పేమెంట్ అని పంపిస్తున్నాను కాల్ బ్యాక్ లాగా. ఓకే. 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, సీట్ సెలెక్టెడ్ వస్తుంది, తర్వాత కాల్ బ్యాక్ ఏంటి మేక్ పేమెంట్. సో మళ్ళీ మేక్ పేమెంట్కి వస్తుంది. మేక్ పేమెంట్ ఏం చేస్తుంది, కాల్ బ్యాక్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను పంపిస్తున్నానా, ఎస్, మేక్ పేమెంట్కి ఆర్డర్ స్టేటస్ అనేది పంపిస్తున్నాను. సో 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, నెక్స్ట్ కాల్ బ్యాక్ ఏంటి ఆర్డర్ స్టేటస్. సో దాన్ని ఇక్కడికి వస్తుంది, 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, ఈ కన్ఫర్మ్ బుకింగ్ కన్ఫర్మ్డ్ అనేది చేస్తుంది. ఓకే. అంత అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకి కాల్ బ్యాక్ అనమాట. ఓకే. అయినో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్టే ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ నేను సింపుల్ కాల్ బ్యాక్ ఒకటి చెప్పాను కదా, సో దాన్ని ట్రై చేయండి. అది ట్రై చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే, ఏ ఫంక్షన్కి ఏ ఫంక్షన్తో లింక్ చేస్తున్నాడు, అండ్ లింక్ చేసిన తర్వాత ఏ ఫంక్షన్లో ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఆ కోర్ కాన్సెప్ట్ అనేది మీకు కాల్ బ్యాక్ కాన్సెప్ట్ అనేది అర్థమైందంటే మీకు అర్థమైపోతుంది అనమాట. మీరు ఎంత పెద్ద కోడ్ అయినా ఇంప్లిమెంట్ చేసేయగలుగుతారు. ఓకే. అందుకని ఫస్ట్ ఆ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, దాని తర్వాత కాల్ బ్యాక్ వీడియో ఉంది కదా సపరేట్ది, దాన్ని చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే. ఏసింక్రనస్ కోడ్తో కాల్ బ్యాక్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే, సి ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ చూసారంటే ఇది మనకి ఒక సైడ్ వేస్లో టిల్ట్ అయిన పిరమిడ్ షేప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇది ఇలా వచ్చింది. అవునా. సో ఇది మనకి పిరమిడ్ షేప్లో ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ హెల్ అంటాం అనమాట. ఎందుకు కాల్ బ్యాక్ హెల్ అంటే, సి ఇక్కడైతే మనకి 4 స్టెప్స్ ఉన్నాయి, అందుకని నాకు ఇది చిన్నదిగా ఉంది. అవునా. సపోజ్ ఇప్పుడు నాకు ఇలాగే 50 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది నాకు ఎంత పెద్దది అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే. అది చూసేదానికి కోడ్ అంత బాగుండదు. ప్లస్ ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని డీబగ్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకని కాల్ బ్యాక్స్ అనేది ఏసింక్రనస్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి కరెక్ట్ వే కాదు. ఇంప్లిమెంట్ చేయొచ్చు, వర్క్ అవుతుంది, బట్ ఇది చాలా కష్టం అనమాట. ఒకసారి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఫిక్స్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే మనకి జావా స్క్రిప్ట్ వాడు ఏమి ఇచ్చారంటే ప్రామిసెస్ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారనమాట. సో ప్రామిసెస్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది కాల్ బ్యాక్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో అర్థం కావడం అంటే చెప్పాను కదా, ఒక 2-3 టైమ్స్ చూడండి, డెఫినెట్గా అర్థం అవుతుంది. సో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.